నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా మన అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇక యుద్ధమే మొదలవుతుంది. ఏపీ రాజకీయాల్లో ఊహించని ఒక పరిణామం జరిగిందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. అది కూడా జాతీయ రాజకీయాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే బెంగళూరు వేదికగా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో జగన్ చర్చలు జరుపుతున్నారనేది దాని సారాంశం. గతంలో కూడా ఇటువంటి వార్తలు హల్చల్ చేశాయి. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలతో జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారని, అందుకే బెంగళూరులో నివాసం ఏర్పాటు చేసుకున్నారని, హైదరాబాద్ కంటే బెంగళూరుకే ప్రాధాన్యత ఇస్తున్నారనేది అప్పట్లో జరిగిన ప్రచారం. ఆపై ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగా కూడా ప్రచారం నడిచింది. దీంతో డీకే శివకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు కూడా. అయితే ఈ పరిణామాల క్రమంలో తాజాగా ఏఐసీసీకి చెందిన ఒక అగ్రనేత జగన్ తో చర్చలు జరిపారనేది ప్రధాన సారాంశం. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుంచి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు నడుపుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ లోని బీజేపీ నేతృత్వం, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలు జగన్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కూడా బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. కానీ ఆయన రాజకీయ విధానాన్ని ప్రశ్నించేలా ఉంది. అందుకే ఆయన పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. పైగా ఏపీకి ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన భాగస్వామి టీడీపీ ఉండడంతో చంద్రబాబుకు సైతం ఎనలేని గౌరవం అయితే దక్కుతుంది. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న పాత కేసులకు సంబంధించి కేంద్రం నిఘా, దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడం కూడా జగన్ మనసు మారడానికి ఒక కారణమైతే తెలుస్తుంది. బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డితో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రహస్య చర్చలు జరిపినట్లుగా జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో జగన్ తన రాజకీయ వైఖరిని మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు అయితే వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు, ఇటీవల నిరుద్యోగం, పేపర్ లీకేజ్ లంశం, అలాగే వ్యవస్థాగత సమస్యలపైన యువత, జంజీ వర్గాల్లో కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత క్రమంగా పెరుగుతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా అయితే వేస్తున్నాయి. అందుకే జాతీయ స్థాయిలో బీజేపీకి దగ్గరగా ఉండడం కంటే పుంజుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందవచ్చని జగన్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ జగన్ ఇండియా కూటమికి దగ్గరైతే మాత్రం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా సమూల మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి దగ్గరైతే మాత్రం కొన్ని వర్గాల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ మార్పులు ఖాయం. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి బీజేపీ పైన తిరుగుబాటు చేయడం ఖాయమని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.